నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను నవ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటలో మహిళా బంధు వేడుకలు, మహిళలను సన్మానించిన మంత్రి. రామగుండంలో ఆశాలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ. సీఎం కేసీఆర్ ఆశా కార్యకర్తలకు అండగా ఉంటారన్న ఎమ్మెల్యే. పరిగిలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం, సామూహిక వ్రతాలు నిర్వహించిన మహిళలు. జనగామలో మహిళా దినోత్సవ వారోత్సవాలు, కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన ఆశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక మహిళకు రక్షణ చేకూరిందని సీఎం కేసీఆర్ మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారని అన్నారు. మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిరాధారణకు గురైన బడుగు బలహీన వర్గాల కాలనీలను మంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమండ్ల అన్నపూర్ణ తెలిపారు. తర్వాత వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను సన్మానించారు. అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి నాయకత్వం, మహిళా బంధు మన జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. ఆశా వర్కర్లు తమ విధులను సులువుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ద్వారా స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 110 మంది ఆశా వర్కర్లకు ఆయన స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి సులువుగా తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఆశా వర్కర్లకు తగిన వేతనాలు లేక ఇబ్బంది పడేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మీ యొక్క వేతనాల పెంపు కూడా పిఆర్సీ ప్రకారం మీకు అందరికి కూడా వచ్చే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యాచరణకు మీరందరూ చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు, తగినటువంటి ప్రోత్సాహం అందించేటువంటి కార్యక్రమమే ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం. ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేయడం మూలన మీకు చాలా పనిలో కొంత మీకు శ్రమ తక్కువ కావడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే
ఈరోజు ఈ హెల్త్ ప్రొఫైల్ సిరిసిల్లాలో మొదలుపెట్టినటువంటి విధంగా అన్ని నియోజకవర్గాల్లో రేపటి కాలంలో మొదలు పెట్టడానికి కార్యాచరణతో ముందుకు పోబోతున్నాం. అదే కాకుండా ప్రతిరోజు మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ అప్డేట్స్ కూడా తెలపడం కోసం 108 కానీ 108 కానీ ఏదైనా అత్యవసరమైనటువంటి సందర్భాలలో పిలిపించడం కోసం కూడా మీరందరూ కూడా అనేక అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా సమాచారం అందినప్పుడు దాన్ని ఇంకా అధికారుల దృష్టికి మా దృష్టికి అని తెలియజెప్పడం కోసం అనువుగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ ద్వారా మీకు అందరికీ కూడా కొంచెం ఉపయోగమవుతుంది అనేటువంటి ఆలోచన కొద్దే ప్రభుత్వం ఇది ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ యొక్క నిర్ణయం ద్వారా మీకు అందరికీ కూడా తప్పకుండా ఒక సహకారం దొరికిందని మేమైతే భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలకు అనేక సంక్షేమ పథకాలలో అగ్రభాగాన ఉండేటువంటి విధంగా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి పథకం మీకు అందరికీ తెలుసు. ఒక పేదింట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత పెనుభారంగా భావిస్తారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క పెనుభారం కాకూడదు ఆడబిడ్డ పెళ్లి అని 1,116 రూపాయలను ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా పేద ఇంటికి ఇలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని అందిస్తున్నటువంటి మనసున్నటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని హౌసింగ్ పోర్ట్ కాలనీలో వెలిసిన శ్రీ షిర్డి సాయిబాబా 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు స్వామివారి ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఊరేగించారు. రెండో రోజు సుప్రభాతము, అభిషేకాలు, సామూహిక సాయి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. అంటే బాబావారి చూడడానికి మనం ఆసనం అది ఎలాంటి ఆసనం అంటే బ్రహ్మ విష్ణు సూర్యుడు యోగ పీఠ సూర్యుడు పరమేశ్వరుడు బాబావారి నలశేషంగా అలాంటి పీఠ సమర్పిస్తున్నాం. బాబాతో అత్యంత బాబావారికి సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ మంత్రం చదివిన తర్వాత మీ నీళ్ళు పుష్పములు బాబావారికి సమర్పిస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్లకు, ఆర్పీలకు, అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే చీరల పంపిణీ చేశారు. మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకాల జమున, లింగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ విజయ, టీఆర్ఎస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు పల్లవి పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో మహిళా కార్యక్రమాలు ఒక మన దేశంలో కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎక్కడా లేవు. దేశానికి తెలవాలి, స్త్రీమూర్తులకు ఇచ్చే గౌరవాన్ని గౌరవించాలి, మన సాంప్రదాయాన్ని ఇంకా పెంపొందించాలి. ఎన్నికడికేదో సామెత ఉండేది, స్త్రీ చేసిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన మా రాజు చంద్రకళ రాజు ఇద్దరు, సింహాద్రి గారు ముందుకొచ్చిన వారికి చప్పట్లతోటి
మనం ఆహ్వానించాలి, వారి అభిప్రాయాలను తీర్చింది, సాగునీటి సమస్య తీర్చాలని తీర్చింది. అట్లనే మనకి ఇక్కడ మంచినీటి సమస్యలో కూడా మురుగునీళ్ళు వచ్చేది చింతకూరు డ్యామ్ నుంచి, మంచిగా తేటగా చేయాలని చెప్పి తేటగా చేసి మంచిగా నీరు వచ్చేది చేసింది. మెడికల్ కాలేజ్ కావాలనే కాంక్ష ఉంటుంది ఇక్కడ, వారు లోగడ ప్రకటించారు. మొన్న బహిరంగ సభలో మనకు వరాలిచ్చిపోయినారు. దాన్ని రేపు బడ్జెట్లో 300 కోట్లు రేపు మనం పెట్టబోతున్నాం. కాబట్టి అన్ని మండల కేంద్రాలలో మెడికల్ కాలేజ్ మనకి ఇచ్చినందుకు, బడ్జెట్ కేటాయించినందుకు అన్ని మండల కేంద్రాల్లో మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లలో రేపు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కులాభిషేకం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రేపు నేను అసెంబ్లీలో ఉండే చేస్తున్నాం, ఆ బడ్జెట్ కూడా పెట్టుకుంటుంది. ఈ మధ్యనే స్థలం కేటాయింపు కొరకు కూడా ముఖ్యమంత్రి గారు మనల్ని ఆజ్ఞాపించడం, కలెక్టర్ గారిని తీసుకొని పోయి మన మంత్రి గారిని కూడా మొన్న ఇక్కడ మన ఏదైతే విసర్జన దగ్గర ఆ రోజు మనం ప్రారంభించుకున్న కేంద్రాన్ని ప్రారంభించుకొని స్థల పరిశీలన కూడా చేసినాం. మనకు ఇటు ఈ హాస్పిటల్కు, మన జిల్లా హాస్పిటల్కు, ఆ తర్వాత మాతా శిశు హాస్పిటల్ మధ్యలో మెయిన్ రోడ్ మీద హౌసింగ్ బోర్డు స్థలం ఉంది, 18 ఎకరాల 10 గుంటలు. ఆ స్థలాన్ని చూసుకొని హాస్పిటల్ పెట్టాలి. అంటే గీతాశ్రమం మధ్యలో వస్తుంది, కొంచెం చిన్న స్ట్రిప్ వస్తుంది. అది ఎంత ఉందో కలెక్టర్ గారికి ఈ మధ్య ఈ రోజు నేను రిక్వెస్ట్ చేసిన, ఆదివారం అయినా కూడా అది కలుపుకొని 4 మూలలు అయితే మంచిగా మనకు 20 ఎకరాలు దాటి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యమ్నోనిపల్లి గ్రామంలో మహిళా బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భారతి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలను, ఆశాలను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ అంజమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు అనురాధ పాల్గొన్నారు. అంగన్వాడీ ఆశాలు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల గ్రామ లీడర్లని ఫోటో అందరు ఒకటి వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లోని A1 కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2022 జెర్సీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ టీం సభ్యులకు జెర్సీ అందజేశారు. ట్రాఫిక్ రూల్స్, మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి క్రీడాకారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామారావు, కిరణ్, నవీన్, ఆర్గనైజర్స్ పాల్గొన్నారు. మా గౌరవ సిపి గారు డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, మరియు మా గౌరవ పుష్పారెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ వారి యొక్క సూచనల మేరకు మన వరంగల్ కమిషనరేట్ లోపల మేము ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతం లోపల ట్రాఫిక్ గురించి అవేర్నెస్ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో మనకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో 1,50,000 మంది పైచిలకు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ఒక సంవత్సరంలో 1,50,000 పైచిలకు మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. మనందరికీ తెలుసు, ఎవరో ఒకరు మనకు తెలియని వ్యక్తి చనిపోతే మనకు పెద్ద తెలియదు, కానీ మన కుటుంబ సభ్యులు ఏదైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం పడేటువంటి బాధ మనందరికి తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అందరూ కూడా సుఖవంతంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము వరంగల్ ట్రాఫిక్ పోలీస్ వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, బండి నడిపినప్పుడు. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా మంది చేస్తున్నారు. రాంగ్ సైడ్ ప్రమాదం జరిగితే మనకు ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి అందరూ కూడా ఒక 50 మీటర్లు 100 మీటర్ల దూరమైన పర్లేదు, కొంచెం మనము కరెక్ట్ రూట్లో వస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి సిగ్నల్ జంప్ చేస్తుంటారు చాలా వరకు. మనకు మ్యాక్సిమం 2 మినిట్స్ ప్రతి ఏరియాలో కూడా మ్యాక్సిమం 2 మినిట్స్ వరకే మనకు సిగ్నల్స్ అనేది ఉంటుంది. కాబట్టి 2 మినిట్స్ ఆగితే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన సిగ్నల్ జంప్ చేసిపోవడం వల్ల మనం ఎన్నో వీడియోస్ లైవ్ సీసీటీవీ కెమెరాలో చూస్తున్నాం. సిగ్నల్స్ ఒక్క 2 నిమిషాల గురించి యాక్సిడెంట్ అయి ప్రాణాలు కూడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది మనం చూసాం లైవ్గా. తర్వాత మనము సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతుంటారు. మనము సెల్ ఫోన్ వస్తే ఒక 2 నిమిషాలు పక్కకు ఆపుకొని మాట్లాడుకొని పోతే మనకు బాగుంటుంది. అందరూ కూడా సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని పోతుంటారు. మనం ఏదైనా సడన్గా అడ్డు వస్తే మన రియాక్షన్ టైం అనేది లేట్ కావడం వల్ల మనం యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనందరం చూస్తున్నాం, మన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు, కొత్త రోడ్లు వస్తున్నాయి. ఒక్కొక్కటి 12 ఇంచెస్ 1 ఫీట్ రోడ్లు ఉన్నాయి. మన తల కనుక ఆ రోడ్ల పైన పడితే వెంటనే తల పగిలి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో మహిళల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. మొదటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు లీడర్లను, అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తీగల యాకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు తీగల సత్యనారాయణ, ఆకవరం నరసింహారెడ్డి పాల్గొన్నారు. జై మహిళా బంధు, జై మహిళా దినోత్సవం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై మహిళా బంధు, జై మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై జగన్. మహిళా దినోత్సవం వర్ధిల్లాలి, మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. జై మహిళా బంధు, జై జై. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రాచవేణి, సుజాత, పట్టణ సమైక్య అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలందరూ రాఖీలు కట్టారు. ఈ వేడుకల్లో పట్టణ మహిళా సంఘ అధ్యక్షులు, ఆర్పీలు హాజరయ్యారు. మహిళలందరికీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారు మహిళా బంధువు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కళ్యాణలక్ష్మి కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, ఉత్తరమైన పెన్షన్ కానీ, ఇంటి కార్మికుల పెన్షన్ కానీ ఎన్నో విధాల మహిళల కోసం చేయాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కనుక వారికి ఇవాళ మా మహిళలందరూ వచ్చి కూడా మా బంధువు, మా అన్నవులు, మా కళ్యాణలక్ష్మి అడగకుండా కళ్యాణలక్ష్మి ఇస్తున్నాం, మా పెన్షన్ కూడా 2000 పెన్షన్ ఇస్తున్నాం కనుక ఇవే మా బంధువు అని చెప్పి అందరూ కూడా కేసీఆర్ గారి రాఖీలు కట్టడం జరిగింది. మా సోదరునిగా మాకు ఎప్పుడు మా ఇంట్లో తోబుట్టు
తోముతుందో మనం చూస్తున్నాం కనుక ఇప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి పడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం రేపు కూడా ఏదైతే కళ్యాణ లక్ష్యం చెప్పించామో వాళ్ళందరినీ కూడా పోయి కలిసి మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఇంటింటి పోయి కలిసి వాళ్ళకు స్వీట్లు చూపించేసి వాళ్ళకు కేసీఆర్ చేసిన సేవలు జ్ఞాపకం చేసే విధంగా ఇటు నుండి లాస్ట్ నాడు పెద్ద ఎత్తున మానవహారం చేసేసి ఏదైతే పారిశుద్ధ కార్మికులలో వాళ్ళందరికీ సన్మానం చేసే విధంగా స్టేడియంలో కానీ మార్కెట్లో కానీ వీళ్ళందరూ కూడా సన్మానం చేసుకునే విధంగా ఎటువంటి కూడా ప్రోగ్రాం చేసుకుని ఎటువంటి కూడా 10 గంటలకు స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మహిళా దినోత్సవానికి మహిళలందరికీ కూడా నేనైతే నా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నా. నేను 6 సార్లు 7 సార్లు పోటీ చేసిన ఆ మహిళల ఓటుతోనే ప్రసారం చెప్తున్నా కనుక ఎప్పుడు కూడా నా ప్రభుత్వం వాళ్ళందరినీ చూసి తప్పక నేను వాళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్పి మహిళా దినోత్సవానికి పూర్తిగా సహకరించిన మా మహిళలందరికీ కూడా మరొకసారి వరంగల్ నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ షాప్ డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవం ఘనంగా 3 days జరుపుకోవాలని పార్టీ ఆదేశాల ప్రకారం ఇలా మహిళలకు పెద్ద ఎత్తున 3 రోజులు కూడా వాళ్ళ మహిళలను ఎంకరేజ్ చేస్తూ మహిళలను రాఖీలు కింద కట్టించుకొని నాయకుడు కేటీఆర్ కార్యక్రమాలు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించి తెలంగాణలో ఒక మహిళలకు వాళ్ళ కష్ట సుఖాలు తెలిసి సాధింపు వారటండి ఈ 2 బెడ్రూమ్ల ఇంట్లో పథకం అయితే ఇవన్నీ కూడా కేసీఆర్ మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాడు కనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే మహిళల ఐక్యత ఉందో అదేవిధంగా దేశం కూడా ఐక్యతగా ఉండాలని ఈ 3 రోజుల దినోత్సవంలో బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేటలో మహిళా బంధు వేడుకలు, మహిళలను సన్మానించిన మంత్రి. రామగుండంలో ఆశాలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ, సీఎం కేసీఆర్ ఆశా కార్యకర్తలకు అండగా ఉంటారన్న ఎమ్మెల్యే. పరిగిలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం, సామూహిక వ్రతాలు నిర్వహించిన మహిళలు. జనగామలో మహిళా దినోత్సవ వారోత్సవాలు, కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన ఆశాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.